మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో నీలం మధు గారిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దాన్ని పురస్కరించుకొని రాబోయే మే 13 ఎన్నికల రోజు నీలం మధు మీద గుర్తు మీద ప్రతి ఒక్కరు కూడా ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దృఢ సంకల్పంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మూకుమ్మడిగా కదం తొక్కుతూ ముందుకు సాగుతూ ఆ విజయాన్ని కూడా చేరువలోనే ఉన్నారని మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరి ఈ రోజు ఏదైతే జనజాతర మహాసభ సందర్భంగా అందరూ కూడా ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ యొక్క అణచివేతను కానీ, దోపిడీలను కానీ, దురంతాలను కానీ, అదే విధంగా దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏ విధంగా దేశాన్ని సర్వనాశనం చేసిందో వారికి సరి అయిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం, దేశంలో కూడా అధికారంలోకి రావడం, అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడమే మనకు ప్రధానమైన అంశం. ఏ పని అయినా, ఏ అభివృద్ధి అయినా కూడా మనం కాంగ్రెస్ పార్టీ మనకు దిక్కు కాబట్టి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సభంగా మనం తెలియజేస్తూ ఇప్పుడు ఈ తుక్కుగూడకు బయలుదేరే ఈ జెండా ఊపి అందరూ కూడా కార్ల ర్యాలీగా మొత్తం పొటెన్షియల్ మైత్రి నుంచి అక్కడ నుంచి మొత్తం తుక్కుగూడ వరకు కూడా బయలుదేరుతారని తెలియజేస్తున్నాము. దీన్ని శ్యామరావు గారు, అదే విధంగా ఎల్ రవీందర్ గారు, సిపి గారు, ఇక కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి ఈ జెండాని ఊపి ఇదైతే ర్యాలీని ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు చలో తుక్కుగూడ అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ అందరం కూడా వివిధ గ్రామాల నుంచి విచ్చేసి బహిరంగ సభకు పోవడం జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా ఈరోజు ఏదైతే గతంలో తుక్కుగూడలో మరి సోనియా గాంధీ ఆధ్వర్యంలో 6 గ్యారంటీలు ఏదైతే మరి పథకాలు అక్కడ ప్రవేశపెట్టారో, మరి అదే విధంగా ఇవాళ కాబోయే ఇండియా ప్రభుత్వం సోనియా గాంధీ ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మరి పథకాలను ఈరోజు మరి ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక 10 లక్షల జనాభాతో అక్కడ ప్రోగ్రాం జరగబోతుంది. కాబట్టి దేశ ప్రజలందరూ మరి అందరూ కూడా ఇక్కడే ఈ కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి మనం మధు గారు అత్యధిక 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పటంచెరు కాన్సెన్స్ నుంచి 2 లక్షల మెజార్టీ ఈ ప్రాంతంలో ఇస్తామని కాంగ్రెస్ నాయకులందరము గంటపరంగా తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని బయలుదేరుతా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రేపు జరగబోయే ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరమైన పాలన ఏర్పాటు చేస్తుందని, ఇండియా కూటమి ఏర్పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మరి ఈరోజు చలో తుక్కుగూడ జనజాతర సభకు మరి భారీ ఎత్తున తెల్లాపూర్ మున్సిపాలిటీ మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి తిరగమరి ప్రభాకర్ ఆధ్వర్యంలో, అలాగే భారీ ఎత్తున మరి ఈరోజు సుమారు 100 వెహికల్స్ మరి సుమారు 1000 మందితో ఇలా తరలి వెళ్తున్నారు. మరి సభను అందరూ కూడా తెలియజేయాలి. అందరూ కూడా లైన్ గా ఇక్కడ నుంచి మనం ఏదైతే పరిసరాలు మైత్రిగా ఉందో మరి అక్కడ నుంచి మన కాటేశ్వరన్న గారు మరి మధు గారు అక్కడ ఉంటారు. మరి వాళ్ళ ఆధ్వర్యంలో అందరూ కలిసి అందరూ తండోపతంగా తరలి వెళ్ళి ఇలా ఎత్తుకు కూడా సభ బయలుదేరి ఈ సభలో అందరూ మరి పాల్గొనాలి. ఎవరైతే బలం వచ్చారో నెమ్మదిగా పోవాలి. ఎందుకంటే బండి తాగి మరి యాక్సిడెంట్ చాలా కష్టం కాబట్టి నెమ్మదిగా పోవాలని కోరుకుంటున్నాను. తుక్కుగూడలో జనజాతర సభను నిర్వహించబోతుంది. ఈ సభలో దేశానికి మొత్తం సంబంధించిన మేనిఫెస్టోను డిక్లేర్ చేస్తున్నారు. మన అదృష్టం ఏంటంటే తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారి ఆధ్వర్యంలో ఇక్కడ సభ జరగడం ఎంతో అదృష్టం. ఈ సభకు మన ఎంపీ క్యాండిడేట్ నీలం మధు గారు మరియు మన ఇన్ఛార్జ్ గారు కాటసీనన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ పడంచేరులో భారీగా మైత్రి గ్రౌండ్ లో అందరు గ్యాదర్ అయ్యి అక్కడ నుండి సభకు బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు సంబంధించిన వివిధ కాలనీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడ జమ అయ్యి ఇక్కడ నుండి భారీ ర్యాలీ భారీ వెహికల్స్ తో ఇప్పుడు కృష్ణ అన్నట్టు 1,000 మంది 100 వెహికల్స్ తో భారీగా బయలుదేరుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కార్యకర్తలందరికీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ సభ నుంచి 6 పథకాలు ఈ ప్రజల లోపలికి తెలియనికి, అందులో మెదక్ మన పార్లమెంటు అభ్యర్థి నీలం మధు గారు మరియు ఈ పొడెంచేరు కాన్సెన్స్ ఇన్ఛార్జి
శ్రీనివాస్ గౌడ్ గారు, ఇక్కడ తెల్లాపురం మున్సిపాలిటీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రవీందర్ గారు, శ్యామరావు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో అందరము కలిసి జనజాతరకు బయలుదేరుతున్నాం. బీజేపీ కానీ వణుకు పుట్టాలి. ఎందుకంటే ఈరోజు జనజాతర, ఆ జాతరను చూసిన సంది ఈ బీఆర్ఎస్ అభ్యర్థులు కానీ బీజేపీ అభ్యర్థులు కానీ ఈరోజు బయటికి వెళ్ళని పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తుక్కుగూడలోని జనజాగరణ సభకి మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు, అదే రకంగా మా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాటా సింగ్ గారి ఆదేశానుసారం మరి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి నుంచి మరి మా తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షులు సి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మరి దగ్గర 60 నుంచి 70 వాహనాలలో ఈ సభను మరి జయప్రదం చేయడానికి, మరి ముఖ్యంగా మరి దేశం మొత్తంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి భారీ ఎత్తున మరి తుక్కుగూడలో ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మేము మా తెల్లాపూర్ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్తున్నాము. మరి అదే రకంగా ఏ రకంగా అయితే మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందో, మరి ఈ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా అధికారంలో, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి కోరుకుంటూ రావాలి మనం.